ఇది సీతక్క ఇలాకా ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏం జరిగినా ముందు సీతక్క వచ్చి ఆదుకుంటారని విన్నాం మేము. మరి కొంతమంది రైతులకు మాపే, కొంతమందికి మాపి కాకపోయా. ఏది ఆదుకున్నది ఇది ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకుండా చేస్తావా? పెడితే అందరికి పెట్టు, లేకపోతే బంద్ చేస్తే మొత్తం బంద్ చేయి. ఎప్పుడన్నా ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడన్నా బత్తాల కోసం రైతులకు ఇట్లా నిలబడరా మేడం? మీరు ఎప్పుడన్నా చూసిర్రా? ఏంది రైతుల బాధ ఇదంతా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మంచిగానే ఉంది, చర్చకు పిలవండి, దమ్ముంటే రండి అని చెప్పేసి సవాల్ విసిరు కదా. ఇక ఇదే చర్చ, ఈ చర్చలు అవుపడతారు కదా. ఇక ఇంకేం చెప్పాలి? తాత ఏం చెప్తాను? నేనేం మాట్లాడ. ఎప్పుడు వచ్చినావు? పొద్దున 6 గంటలకు వచ్చినా. మరి ఇచ్చిర్రా? బస్తా లేదు, నా కడుపు చచ్చిపోతుంది. నాకు తిండి ఎవరు పెట్టాలి? తిండి లేదు. ఇక్కడ బస్తాలు అయిపోతాయో ఉంటాయో తెలియదు. ఇక మళ్ళీ పోవాలి, ఓటర్లో తినాలి, ఓటర్లను బతికేయాలి, చల్ల ఇంటికి పోవాలి. ఇంతే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా గిట్లనే బత్తాలు లైన్లో నిలబెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో లేవు, లైన్లు లేవు, ఏం లేవు. రైతులు సరే ఒక్క మాట చెప్పు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మంచి చేసిరా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రెసెంట్ రైతులకు మంచి జరుగుతుందా? కేసీఆర్ దేవుడు, రైతులను ఆదుకోవాలంటే. ఈ రేవంత్ రెడ్డి తోటి అయితలేదు, వేస్ట్. మీరేం చెప్తారు? కాదు కొంచెం విషయాలు తీసుకో. కాళ్ళు ఫ్రీగా ఉన్నాయా? ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున్న వచ్చారు. పొద్దున్న నుంచి ఇలాగే ఉన్నారా? ఏమైనా తిన్నారా మీరు అసలు? పొద్దుగాల ఇంత తినొచ్చిన. మీరు ఒక్కరే వచ్చారా? ఒక్కరే వచ్చిన. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ విధమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మంచిగా అనిపిస్తలేదు, ఏది మంచిగా ఓట్లు రుణమాఫీ చేస్తాడని ఓట్లు గుద్దిర్రు, రుణమాఫీ చెయ్యలే. మెయిన్ ఫస్ట్ రుణమాఫీ చేస్తే అందరికి చెయ్యి, లేకపోతే ఊకో. అందరికి ఒక్కలా చేయాలి కదా, ఒక్కొక్కలా చేయాలి. వానికి లేనోడు కాబట్టి వాడు ఎలా తీసుకున్నాం అంటే వాళ్ళు వచ్చి అందరికి మాఫీ చేయాలి, అందరికి సంతోషం. ఓనికి 1,50,000 చేస్తాడు, 2 లక్షలు ఉన్నోనికి అసలే మాఫీ చేయలే, 1 పైసా రుణం మాఫీ చేయలే. ఎందుకే కాదా మరి బాధ అని అంటే వాళ్ళకి వచ్చి రాకపోయారు ఎట్లుంటది? చేయకుండా అందరికి చేయకుండా అది వేరు ఉంటుంది. ఎందుకు ఈ 4,000 ఇస్తున్నాండి పింఛన్లు, మళ్ళా 2,000 వేయబట్టే. రైతు భరోసా పైసలు వేసిండు కదా. రైతు భరోసా 1 సంవత్సరం వేసిండు, 1 సంవత్సరం బంద్ అవుతుంది. అది కూడా సరిగ్గా ఇవ్వలే. ఎందుకు రైతులను? ఎందుకు సీఎం మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఏమైందని అంటే టైంకి? ఎందుకంటే మాకు టైంకి అందక మాకు ఆసాంలో రైతుకు ఇబ్బందులు. ఇప్పుడు పిండి బత్తాల కోసం ఏంది మా పరిస్థితి? మేము పని విడిచిపెట్టుకొని ఎడ్లనాడ కట్టేసుకున్నాం మట్ల మీద. మేత లేదు, అవిడి కోసేది మా కోసేది. ఎందుకు అదే కేసీఆర్ ఉన్నప్పుడు నీ యొక్క బత్తాలంటే ఇంటికి దుకాణంలో పోయి బండి వేసుకొని పోయి పొలంలో బండి వేసుకున్నాం. అసలు ఉన్నదా ఇప్పుడు? ఈ కట్ట ఎందుకు ఈ సాధగాని వారు ఎందుకు చేయాలి రేవంత్ రెడ్డి? మీరు ఇలా ఏమో మాట్లాడుతున్నారు, మీ ఆగ్రహం అర్థం కాక తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. మీరు ఇలా మాట్లాడుతుంటే జైల్లో పెట్టనియరా? పెట్టని మాట్లాడిన పెట్టువాళ్ళు రమ్మాను ఆడిది కూడా వస్తాడా అందుకని దాంతో సీఎం అట్లా బూతులు మాట్లాడచ్చా? మాట్లాడతాం. సీఎం అయితే మాకు పెడతాను ఏమన్నా మాట పెట్టేటో. మా కట్ట మేము చేసుకొని బతుకుతాను, మా కట్ట మేము చేసుకొని బతుకుతాం. సీఏ అయితే చేస్తా అయితే మాకేంది?